బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. భార్యాభర్తల రిలేషన్షిప్కి సంబంధించిందే ఒకటి అడుగుతాను. ఒక బంధం ఏ విధంగా బలహీనపడటం వలన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి దారితీసే అవకాశం ఉంటుందంటారు? చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజ్ గారు. ట్రెండింగ్ టాపిక్ ఇది, అనాది నుంచి ట్రెండింగే. ఇప్పుడు డిజిటల్లో ఇంకా ఓవర్ ట్రెండింగ్ అయింది. అందులో మనం అడల్టరీ తీసాము. అక్రమ సంబంధం నేరం కాదు అని ఎప్పటి నుంచి అయితే మనం తీసేసామో, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ అన్నది 497 ఐపీసీ ఎప్పుడైతే స్ట్రైక్ డౌన్ చేసామో ఇది విపరీతంగా పెరిగిపోయింది. అయితే అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్, బట్ అడల్టరీ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్. ఓకే, అంటే అడల్టరీ ఉంటే డైవర్స్ ఇచ్చేయచ్చు. అంటే అడల్టరీ ఉండని వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టకండి జైల్లో వేసేసి, కానీ అడల్టరీ ఉంటే మీకు నచ్చకపోతే, అక్రమ సంబంధం మీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేయచ్చు, అది యాజ్ పర్ ద ఐపీసీ. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు మీ టాపిక్ ఎలాగో తీసారు. నిన్న ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ అయింది, అది నేను మీకు చెప్తాను. దీన్ని బట్టి మీరే అనాలిసిస్ చేయండి, ఎట్లా వెళ్తుంది సమాజం, ఎటువైపు పరిగెడుతుంది, ఎందుకు పరిగెడుతుంది అన్నది అనాలిసిస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏంటి అంటే, ఒక అబ్బాయి సచిన్ కుమార్, 22 years యంగ్ బాయ్. ఓకే, ఒక రెస్టారెంట్లో వెయిటర్లా పనిచేస్తుంటాడు. పొద్దున్న ఢిల్లీలో పొద్దున వెళ్తాడు, సాయంత్రం 10-11 ఇంటికి వచ్చేస్తాడు. ఒకరోజు రాకపోయేసరికి సచిన్ కుమార్ తండ్రి భయపడి, ఏంటి ఇంకా మా అబ్బాయి రాలేదని రెస్టారెంట్కి ఫోన్ చేస్తే, మాకేం తెలియదు, ఎప్పుడో గంట అయిపోయింది వెళ్ళిపోయి మీ అబ్బాయి అని చెప్పి చెప్తాం జరిగింది. అదేంటి వీళ్ళు ఇలా చెప్తారు, ఇంటికి రాలేదు, రోజు వచ్చేస్తాడు కదా అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. మా అబ్బాయి ఇట్లా రాలేదు అండి అని. అప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అందులో నిగ్గరబోయే నిజాలు బయటపడ్డాయి. ఈ సచిన్ అనే వ్యక్తి ఈ రెస్టారెంట్లో జాయిన్ అవ్వకముందు ఆయన ఒక బట్టల షాప్లో పనిచేసేవాడు. ఓకే, షాహిబ్ అని బట్టల షాపు ఓనర్, వైఫ్ షబీనా. ఆ బట్టల షాపు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే, అమ్మేది వాళ్ళే. ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. షాహిబ్ ఏమో ఈ బట్టల షాప్లో కూర్చొని అమ్ముతాడు, యూనిట్లో ఏమో వైఫ్ కూర్చొని అంతా మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోగోలు వేస్తాము, టీషర్ట్ల మీద లోగోలు గుద్దుతాము, సైజులు డిఫరెంట్ సైజులు కుట్టిస్తాము, అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాళ్ళ వైఫ్ షబీనా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఈ అబ్బాయి కొన్ని రోజుల క్రితం అక్కడ జాయిన్ అవుతాం జరిగింది. ఇక్కడ ఆ బట్టల షాప్లో జాయిన్ అయినప్పుడు ఈ షబీనా అనే ఆమె ఒక 35-40 ఏజ్ వయసు మధ్య ఏజ్, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అని అనొచ్చు మనం. ఆమె ఈ సచిన్ కుమార్ 22 ఏళ్ళు. ఆ అబ్బాయి మీద ఈమె మనసు పారేసుకుంటాం జరిగి స్లోగా ఈ అబ్బాయి పని కూడా బాగా చేస్తాడు. సచిన్ కుమార్ అనేవాడు టీషర్ట్స్ మీద లోగోస్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ అవర్స్ ఎక్కువ కానివ్వండి, వర్క్ కూడా బాగా చేస్తానికి అన్ని రకాలుగా ఈమె ఇంప్రెస్ అయింది వాడి మీద. ఓకే, ఇంప్రెస్ అయ్యి ఆ జీతం పెంచుతాము, ప్లస్ అడ్వాన్స్ ఇప్పిస్తాము, అకౌంటెంట్తో మాట్లాడి ₹1,00,000 ఏదో అడ్వాన్స్ ఇప్పించారని కూడా మనం వింటున్నాము రిపోర్ట్స్లో. ఒక 1 lakh అడ్వాన్స్ ఇప్పించేసరికి వాడు చాలా హ్యాపీ అయిపోతాడు కదా. చిన్నపిల్లోడు 22 years. ప్రలోభాలకి భంగపడి ఈ అబ్బాయి కూడా ముగ్గులోకి దిగుతం జరిగింది. ఓకే, ఈ షబీనా ఇంకా ఈ అబ్బాయి సచిన్ ఫిజికల్ రిలేషన్స్లో, ఇల్లిసెట్ ఫిజికల్ రిలేషన్ అంటారు దీన్ని. జనరల్గా మ్యారేజ్ కాకుండా రిలేషన్కి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ఇల్లిసెట్ రిలేషన్. ఈ ఇల్లిసెట్ రిలేషన్, అక్రమ సంబంధం, ఇల్లిసెట్ రిలేషన్లోకి దిగుతాం జరిగింది. ఇది అట్లా 1.5 year కంటిన్యూ అవుతూ ఉంది. ఈ షహీబ్ అనే వ్యక్తికి ఏమాత్రం ఐడియా లేదు. అంటే ఇంకా మేబీ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫిజికల్గా, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోతూ ఉండొచ్చు వైఫ్ మీద. ఈ వైఫ్ సచిన్ మీదకి వెళ్తానికి అది కూడా ఒకటి కారణం ఉండొచ్చు. ఓకే, సో ఈ 1.5 year ఇట్లనే నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా ఈ షహీబ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తాం జరిగింది. ఎందుకంటే ఈ సచిన్ అనే వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో బోల్డ్ 100 మంది ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీడికి ఇంకొకటికి ఏదో డిస్టర్బెన్సెస్, మనస్పర్ధలు వచ్చి ఆ అబ్బాయి ఈ ఇన్ఫర్మేషన్ ఆ షబీనా వైఫ్ హస్బెండ్ అయిన షాహిబ్కి ఇస్తాం జరిగింది. అప్పుడు ఇంకా షాహిబ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు, ఏంటిది, ఇస్ ఇట్ ట్రూ అనేసి. దెన్ నా సీసీ కెమెరాస్లో అబ్జర్వ్ చేస్తాం జరిగింది, వీడి బిహేవియర్, వీడు ఎప్పుడు వస్తున్నాడో, ఎంతసేపు మాట్లాడతాం జరిగి ఒక నిర్ధారణకు వచ్చాడు. వెళ్ళి మొబైల్ చెక్ చేస్తాం జరిగింది. ఈ షబీనా మొబైల్లో మొత్తం వాట్సాప్ చాట్ ద్వారా
కంప్లీట్గా వీళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నది అన్నది ఈ షహీబ్ అన్న ఓనర్ కన్ఫర్మ్ చేసుకుంటాం జరిగింది. చేసుకొని ఇంక ఈ అమ్మాయిని షబీనాని మ్యాన్ హ్యాండిల్ చేసి ఫిజికల్గా బాగా కొట్టాడు. అట్లా ఎట్లా చేస్తావు నువ్వు, అంత కష్టపడి చేస్తున్నాం మనము, హౌ కెన్ యూ డూ దాట్ అనేసి, హౌ కెన్ యూ చీట్ మీ అనేసి బాగా కొట్టాడు. కొట్టేసరికి షబీనా కూడా నిజం ఒప్పేసుకుంది, కరెక్టే నేను ఆ మాయలో పడ్డాను అని నిజము ఒప్పేసుకుంటాం జరిగింది. పడితే పడ్డావు, మరి నేను ఈ అవమానం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని షహీబ్ షబీనాకి చెప్పి ఈ అబ్బాయిని మనం చంపేయాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అని వీడు చెప్తాం జరిగింది. షహీబ్ చెప్పి ఏం చెప్పాడు షబీనాకి, నువ్వే ఈ అబ్బాయిని మన ఇంటికి పిలువు అని చెప్పి ట్రాప్ గీసాడు. దగ్గరుండి కుర్చీలో ఎదురుగుండా కూర్చోబెట్టి ఫోన్ చేయించాడు. ఫోన్ చేయించి వాడిని సచిన్ రమ్మని చెప్పు అని. ఈమె ఫోన్ చేసి సచిన్ యాజ్ యూజువల్గా ఈ అబ్బాయి ఏమో ఫోన్ చేస్తామో ఆ అబ్బాయి వెళ్తాము కామన్ కదా, నార్మల్గా రొటీన్లో అనేసుకొని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడికి, వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యి ఇట్లా మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవగానే డోర్ పక్కనే ఐరన్ రాడ్ చేతిలో పట్టుకొని ఈ షహీబ్ రెడీగా ఉన్నాడు. ఈయన ఎంటర్ అయ్యి లోపలకు ఒక కాలు పెట్టి రెండో కాలు లోపల పెట్టే లోపు ఆ ఐరన్ రాడ్ తీసుకొని తలని పుచ్చకాయ పగలగొట్టినట్టు కొట్టాడు. అంతేకాకుండా అదే రాడ్ వాళ్ళ వైఫ్ షబీనాకి క్యాచ్ చేసి వాడిని పిచ్చ కొట్టు, నువ్వు కూడా కొట్టాలి లేకపోతే ఊరుకోను అనేసరికి ఆ అమ్మాయితోటి బలవంతంగా ఆ తల మీద పట షబీనాతో కూడా కొట్టిపించి ఇద్దరు కలిసి తల పుచ్చకాయల పగలగొట్టి చంపేస్తుంది జరిగింది. చంపేసి ఆ బాడీని తీసుకెళ్ళి దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పెట్టి మళ్ళీ మొగుడు పెళ్ళాం ఇద్దరు ఇంటికి వచ్చి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఉన్నారు. అయితే నేను మీకు ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్పాను, వాళ్ళ ఫాదర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ పోలీసులు వీళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యారు. ఎట్లా ఎంటర్ అయ్యారు, ఈ అబ్బాయి మొబైల్ ట్విస్ట్, ఈ అబ్బాయి మొబైల్ ద్వారా ఈజీగా అమ్మాయితో ఎన్నిసార్లు మాట్లాడాడు, లాస్ట్ చివరి కాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది చూసుకొని ఈజీగా కనిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ పోలీసులకి వైఫ్ మీద డౌట్ రాలేదు, ఎందుకంటే ఆ ఫోన్ నంబరు షహీజ్ పేరు మీద ఉంది. ఓకే, షహీజ్ని ఇంట్రాగేట్ చేశారు వాళ్ళు. ఏమని, నువ్వు ఇంతకుముందు ఎప్పుడో అప్పిచ్చావంట కదా, ఆ అప్పు ఇలేదని నువ్వు పిలిచి ఏమైనా అన్నావా, ఈ అబ్బాయి కనిపించట్లేదు భయపడిచ్చావా అని అడిగాడు. లేదండి నేను ₹1,00,000 ఇచ్చాను, 1,00,000 వెనక్కి ఇచ్చేసాడు, నాకు ఆయనకి ఇంక సంబంధం లేదు, మాకేం గొడవలు లేవు అని చెప్పేసి ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నీ కూడా చూపిస్తాం జరిగింది. చూపించి పోలీసు వాళ్ళని బాగా నమ్మించారు. పోలీసు వాళ్ళు కరెక్టే కదా అని వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళి ఏంటా అని ఆలోచించి మళ్ళీ కాల్ రికార్డింగ్ అన్నీ తీస్తే తరచుగా కాల్స్ గంటలు మాట్లాడుకునే ఉన్నాయి. గంటలు ఏం మాట్లాడతారు, ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఏముంటుంది గంటలు అని వీళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేస్తాం జరిగింది. అప్పుడు వాళ్ళ వైఫ్ ఎత్తింది ఆ ఫోను, ఇది నేనే వాడతాను ఈ నంబరు, ఏం కావాలి అని. అప్పుడు పోలీసు వాళ్ళకి క్లిక్ అయ్యి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాం స్టార్ట్ చేస్తే వీళ్ళిద్దరికి వాట్సాప్ చాట్ కూడా రిట్రీవ్ చేసి చూసుకుంటే వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం అని బయటపడి తీసుకెళ్ళి మొగుడు పెళ్ళాలు ఇద్దరికి ఇంట్రాగేషన్ చేస్తే ఈ మొగుడు పెళ్ళాం ఇద్దరు పోలీసు వాళ్ళకి చెప్పి అసలు ఒక్క డౌట్ కూడా రానికుండా ఇంట్రాగేషన్లో కూడా చాలా సతాయించి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇట్లా జరిగిందండి, ఇట్లా జరిగింది, ఇట్లా మేమే చంపేసాము అని చెప్తాం జరిగింది. కథ క్లైమాక్స్ కంచెకి చేరి వీళ్ళిద్దరిని 302 IPC సెక్షన్ కింద అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం జరిగింది. ఇప్పుడు యావత్ కాలం ఉంటారా, లైఫ్ పడుతుందా, లేకపోతే ఎట్లా అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూడాలి. అయితే ఇది ఢిల్లీలో నిన్న జరిగింది నాగరాజు గారు, ఎస్టర్డే, నిన్న మొన్న లేటెస్ట్. ఇప్పుడు మీరు తీసినప్పుడు నాకు ఈ టాపిక్ గుర్తొచ్చింది సడన్గా. తెలియకుండానే రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటాము, ఎవరి ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ అయిపోయి ఉంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మధ్య ఆ గ్యాప్ కూడా డెఫినెట్గా రావచ్చు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అని అంటే ఇంకొకళ్ళ వ్యామోహంలో పడేంత వరకు ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి కదా. ఎమోషనల్ నీడ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతూ ఉంటే కూడా వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు. బయాలజికల్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్న దాని ప్రకారం ఏంటి అని అంటే కంటి ముందు ఎవరన్నా కనిపిస్తున్నారని హస్బెండ్ ఒక్కొక్క భరోసా ఒక ఇది కనిపిస్తుంటారు. దానివల్ల వేరే థాట్ రానియకుండా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది అక్కడ. సెకండ్ది, పిల్లాడు వెనకెంత ఆస్తుంది, వీళ్ళే ఓనర్స్ ఇలా ఉన్నారు కాబట్టి ఇతను కూడా
వెంటనే ఎక్స్‌ప్లాయిటేషన్‌లోకి దిగిపోవడానికి ఆస్కారం కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే కొంతమంది కావాలని యంగ్ బాయ్స్ ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్‌లో చాలామంది ఉంటూ ఉంటారు. మీరు 1, 2 సార్లు వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి. అవేర్‌నెస్ తోటి ఉండాలని చెప్పటమే మా ఉద్దేశము. సో ట్రాప్‌లో పడే ముందు కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. అంటే అవతల వాళ్ళ వైపు మనం పడాలా లేదా అని. ఇన్‌స్టంట్ ట్రిగ్గర్స్ కొన్ని ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో వచ్చేటువంటి ట్రిగ్గర్స్ కొన్ని ఉంటాయి. సో ఇన్‌స్టంట్ ట్రిగ్గర్‌లో ఎప్పుడూ కూడా మనిషి ఉన్మాదంలోకి మారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మన బయోలాజికల్ నీడ్స్ కోసం, సైకలాజికల్ సెన్సెస్ కోసం మనం గనక చూసుకుంటూ ఉంటా ఉంటే డెఫినెట్‌గా దానికి తగ్గట్టే పరిణామాలు ఉంటాయి. నో డౌట్ పిల్లలు అది గుర్తించాలి. అండ్ హస్బెండ్ చాలా తెలివిగా ఈవిడి చేత కూడా కొట్టించి, చంపించి, ఈవిని కూడా అందులో పాత్రను చేసి ముందుకు తీసుకెళ్ళేంత చేశారనంటే హైలీ ప్లాన్డ్ చూడండి. హైలీ ప్లాన్డ్ అండ్ హైలీ ఏమంటారు సైకలాజికల్గా బాగా డ్యామేజ్ అయిపోయాడు హస్బెండ్. డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు సమాజంలో చూస్తే నాగరాజు గారు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు అన్నవి చాలా ఫ్రీక్వెంట్గా చాలా కామన్గా కేసెస్ బుక్ అవుతున్నాయి. బయాలజికల్ నీడ్స్ డెఫినెట్గా ఫిజికల్ నీడ్స్ అవసరమే, కానీ మీ పార్ట్నర్ దగ్గర నుంచి బయాలజికల్ నీడ్స్ మీకు సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు మీరు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. లేదా పర్మనెంట్గా అసలు ఈయన బయాలజికల్ నీడ్స్కి పనికిరాడు అన్నప్పుడు డైవర్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తప్పుగా తీసుకోకూడదండి. అంటే కొన్నిసార్లు నా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే, అంటే ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా కూడా ఏకాంతం నుంచే కొన్ని ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో శశికాంత్ గారి టీం ఉంది, అంటే ఒక సైకాలజీ టీం ఉంది. ఆయన కూడా కౌన్సిలింగ్స్ అవి ఇస్తూ ఉంటారు. కొన్ని కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కేసెస్ డీల్ చేస్తూ ఉంటారు. ఆ టీంని ఒకవేళ విమెన్ మీకు కనుక లేదు నాకు ఈ థాట్స్ వస్తున్నాయి, ఎందుకు అది వేరే రకమైనటువంటి జోనర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా కౌన్సిలింగ్ తీసుకోండి. బట్ ఆ థాట్ దగ్గర ఆగొద్దు. ఒక ఆలోచన వచ్చిన తర్వాత 1, 2 సార్లు రీచెక్ చేసుకుంటే తప్పే ఉంది. ఒక మంచి కోసం మీరు కౌన్సిలింగ్ తీసుకోవడంలో తప్పే ఉంది. బట్ మీరు ఆలోచించే ఒక ఆలోచన అది లీగల్గా అయినా సరే, ఇల్లీగల్గా అయినా సరే డెఫినెట్గా ఫ్యూచర్లో డ్యామేజ్ అవుతుంది అనేటువంటి ఆ ఆలోచన అయితే ఉంటుంది. ఇన్స్టెంట్ కోసం చూసుకుంటే మాత్రం ఫ్యూచర్లో డ్యామేజ్ కోసం అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ చెప్పారు మీరు. కౌన్సిలింగ్ ఏదైతే పాయింట్ ఇప్పుడు నాగరాజ్ గారు మీరు తీసారో దట్ ఈస్ యాప్ట్. ఎందుకంటే కౌన్సిలింగ్ తీస్తాం వల్ల ఏ రకంగా బాగుపడతారంటే అవతల హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరు తక్కువ లేరు ఇవాళ రేపు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైతే ఈ రిలేషన్లో అక్రమ సంబంధంలో ఎంటర్ అవుతారో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు మేము ఏం చెప్తామంటే ఈ అక్రమ సంబంధం వల్ల మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీకు ఆల్రెడీ ఉన్న సక్రమ సంబంధంలో మీరు కంటిన్యూ అయితే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చెప్తాం. అక్రమ సంబంధంలోనే ఒక భర్త కనుక కంటిన్యూ చేస్తూ వైఫ్ని వదిలేస్తే ఆ వైఫ్ ఆ భర్తని నిర్ధారంగా మెయింటెనెన్స్ కానివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, 498A కానివ్వండి, ఇవన్నీ వేసి ఆ భర్త లైఫ్ తర్వాత ఎలా ఉంటుంది, ఎంత హారబుల్గా ఉంటుంది అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ భర్తకి. బాబు నువ్వు మారకపోతే ఇది పరిస్థితి అని. అయినా ఆ భర్త కరెక్ట్ రీజనింగ్ ఇచ్చి ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హర్ అని చెప్తే వైఫ్కి చెప్పి ఇంకా ఆయన ఎలాగో హ్యాపీ లేడమ్మా, ఆ తర్వాత ముందు వెళ్తాం కూడా ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మరి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని డైవర్స్కి వెళ్తే దయచేసి వెళ్ళండి, మీరు మళ్ళీ ఇంకో పార్ట్నర్ని ఎత్తుక్కోండి, ఆయన ఇంకో పార్ట్నర్ని ఎత్తుక్కుంటాడు అని చెప్పి సక్రమంగా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కలపచ్చు లేదా ఆనందంగా విడగొట్టచ్చు. ఇది కాకుండా ఏమవుతున్నాయంటే హత్యలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, విడగొడతాం ఎవరి కాన్సెప్ట్ కాదండి. ఓకే, చాలామందికి చెప్తున్నాం విడగొడతాం మా కాన్సెప్ట్ కాదు. హత్యలు అవ్వకూడదు కదా. అక్రమ సంబంధాల వల్ల భయపడి ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ఆ కుర్రాడిని ఈ అమ్మాయితోటి వైఫ్ తోటి ఫోన్ చేపించి వాడిని ఇంటికి రప్పించి మర్డర్ చేస్తారు. నమ్మలేం ఎవరిని కూడా ఒక రకంగా. ఇప్పుడు బంబుల్ యాప్స్ అని వస్తున్నాయి. ఈ బంబుల్ యాప్స్లో నేను చూసే కేసెస్లో ఏంటంటే 2 రోజుల్లో బంబుల్ యాప్లో ఒక కుర్రాడిని చూశాను నేను. ఓకే, 2 రోజులు మాట్లాడతాడు, 3వ రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా కాన్స్టెంట్గా చేస్తుంటే ఒకరోజు వాళ్ళ హస్బెండ్కి ఎవరో అంటే అక్కడితో కట్ అనమాట. ఈ బంబుల్ యాప్లో కాన్స్టెంట్గా చూస్తుంటే ఒక రోజు ఒక భర్తకి తెలిసి ఆ అబ్బాయిని పట్టుకొని కొడతాం జరిగింది. చంపేసే వాళ్ళు ఏమో కొడతాము, పక్కన వాళ్ళు వచ్చి ఆపారు. ఈ బంబుల్ యాప్స్ కానివ్వండి, ఇట్లా డేటింగ్ యాప్స్ కానివ్వండి, ఇట్లా వెళ్ళిపోయి 2 రోజుల్లో మీకు అవతల వాళ్ళు ఎవరో తెలియకుండా వెళ్ళిపోతాము. మొన్న అట్లనే ఒక 50 లక్షలు ఇట్లనే బంబుల డేటింగ్ యాప్లో కలిసి నైట్ స్పెండ్ చేస్తే డేకి 50 లక్షలు కొట్టేసింది పొద్దున్న లెగ్గానే అమ్మాయి. ఎన్నో ఫ్రాడ్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి. మీరు ఒక ఫ్యాంటసీ లైఫ్లో ఉండకండి, బయటకు రండి. ప్రాపర్గా లైఫ్లో సమాజంలో ఎట్లా బతకాలో అట్లనే బతుకుతేనే మీ లైఫ్ కరెక్ట్గా ఉంటుంది. దారి తప్పి ముందుకెళ్తే వెస్టర్నైజ్డ్ కాపీ కొడితే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.
అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అంటే పర్సనల్ కౌన్సిలింగ్, అది లీగల్గాను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం వదిలించుకొని కొంచెం ఫ్రీ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వస్తున్నారండి. పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కరెక్ట్ పాయింట్ తీశారు. వస్తున్నారు చాలామంది. నాగరాజ్ గారు మన వీడియోస్ చూసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండి వైఫ్ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే హస్బెండ్ వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి అది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ కాదు అని చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి సరైన ఉపాయాలు మనకి చాలా లీగల్లో స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మీ ఫ్యామిలీని రీయూనియన్ అయ్యి మీరు హ్యాపీగా ఉండొచ్చు. స్క్రీన్ పైన కనబడే నెంబర్ పైన డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ us. We will definitely give them proper solution. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిది లీగల్ అడ్వైజ్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు మా షోలోకైనా సరే రావచ్చు. అంటే మీకుండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో మీరు చెప్పుకొని దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే ఆ విధంగా అప్రోచ్ అయినా సరే డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాము. ఆ విధంగానే సరే మీరు రావచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.